ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దర్శనానికి వెళ్ళేప్పుడు మొబైల్ ఫోన్ అన్నీ కూడా తీసుకెళ్ళాం కదా, దాన్ని తీసుకురావడానికి లైక్ ఇక్కడైతే వచ్చామన్నమాట. ఇప్పుడు వెంగమాంబ అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని తర్వాత లడ్డూస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. దర్శనం అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి భక్తాదుల్ని చూసుకోవచ్చు మీరు. గోవిందా గోవిందా. ఇప్పుడు వెంగమాంబ ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ భోజనం చేసుకొని లడ్డూస్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకునేసి వెళ్దాం. దర్శనం అయితే దాదాపు మేము 7:30 గంటలకైతే వెళ్ళామన్నమాట. క్యూ లైన్లోకి సర్వదర్శనానికి. మా దగ్గర టోకెన్ లేదు, వితౌట్ టోకెన్ అయితే దర్శనానికి వెళ్ళాం. ఇంకా బయటకు వచ్చేపాటికి దాదాపు ఈరోజు 9:15 అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట. దాదాపు చూసుకున్నట్లయితే 14 గంటల సేపు దర్శనం అయితే సమయం పట్టింది. చాలా సమయం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న 7:30కి పోయినాం లోపలికి. ఈరోజు వచ్చేపాటికి 9:15 అయింది బయటకు వచ్చేపాటికి. ఇంకా లడ్డూస్ కానీ ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా మనం ఏదైతే ఎలక్ట్రానిక్స్ డివైజెస్ పెట్టామో అవన్నీ రిటర్న్ చేసుకునేసి ఇప్పుడు వెంగమాంబ అన్నసత్రానికి అయితే వెళ్తున్నాం. మనకు ట్రైన్ ఎంతకుందో చూసుకునేసి వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వెంగమాంబ అన్నసత్రంలో మంచిగా ప్రసాదాన్ని స్వీకరించి, నిన్న చూసుకున్నట్లయితే అసలు జనం రద్దీ అసలు లేదన్నమాట. ఈరోజు ఆదివారం కావడంతో రద్దీ చూసుకోవచ్చు ఎంత ఉందో. వెంగమాంబ అన్నసత్రం ఎలా ఉందో. పైకి వెళ్దాం రా. నిన్న కూడా ఫోటో చూసుకోలేదు కదా. భక్తుల రద్దీ అయితే చూసుకోవచ్చు. వెంగమాంబ ఆశ్రమంలో అన్నసత్రంలో ఏదైనా ఒక అద్భుతంగా చూడదగినది ఏదైనా ఉంది అంటే ఈ వాల్ పెయింటింగ్ అన్నమాట. ఒక కళ్ళకు కట్టినట్టయితే ఉంటుంది. సో భోజనం చేసిన తర్వాత మనం కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో లడ్డు కౌంటర్తో అయితే ఉన్నామన్నమాట. మనకు సర్వదర్శనం వెళ్ళినందుకు ఒక్కొక్క లడ్డు గాను ఫ్రీ ఇచ్చారనమాట. ఇక్కడ లడ్డు కౌంటర్తో ఉన్నాం ప్రస్తుతానికి. గోవిందా గోవిందా. ఇప్పుడే లడ్డూస్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత వెంగమాంబ అన్నసత్రంలో అన్నప్రసాదం కూడా స్వీకరించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటి అనేసి మా అమ్మని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నసత్రంలో భోజనం చేసాము, లడ్డూస్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? బ్యాగ్ తీసుకోవాలి.
అదే షాపింగ్ అంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అనమాట. షాపింగ్ తర్వాత పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు వెంగమాంబ అన్నసత్రంలో వడ పెట్టారనమాట. చాలా రుచికరంగా ఉండే. ఎలా అంటే లడ్డూస్ తీసుకున్నాము, తర్వాత అన్నసత్రంలో ప్రసాదం కూడా స్వీకరించాము. ఇప్పుడు షాపింగ్ తర్వాత మన లాకర్స్ ఉన్న ఆ చోటుకి వెళ్ళేసి ఒక గంట సేపు అయితే రెస్ట్ తీసుకొని మనం తిరిగి ప్రయాణం కిందకి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. ఆ జర్నీని కూడా బ్యూటిఫుల్ వ్యూస్తో మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటి వరకు చూస్తున్నట్లే మీరు ఖచ్చితంగా వీడియోస్ అయితే నచ్చే ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాంప్లెక్స్కి అయితే వచ్చాము. చూడాలి ఇక్కడ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయో. బ్యాగ్స్ కోసం చూడాలి. లైక్ ఒకటి రిస్ట్ బ్యాగ్ తీసుకోవాలన్నమాట. ఏదైనా గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి తక్కువ రేట్లో. ఆన్లైన్లో చూసా కానీ ఎక్కువ ఉంది. సో డైరెక్ట్గా చూద్దాం ఒకసారి షాప్.